హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మహాలయ అమావాస్య అనగా పితృ అమావాస్య అని కూడా అంటారు. ఇది చాలా శక్తివంతమైనది. ఈసారైతే సెప్టెంబర్ 21 ఆదివారం రోజు వచ్చింది. ఈరోజు ఏం చేయాలో ఇప్పుడు చూసుకుందాం. ఈ రోజున చనిపోయిన పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధం వంటి కార్యాలు ఆచరించటం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ మహాలయ పక్షం 15 రోజులు పితృదేవతలకు విశిష్టమైనది. ఈ 15 రోజులు చనిపోయిన వాళ్ళ భూమి మీదకు వచ్చి వారి కుటుంబ సభ్యులను దర్శిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏడాది ఉండే 12 అమావాస్యల్లో ఈ మహాలయ అమావాస్య చాలా విశిష్టంగా చెప్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారంన వచ్చింది. అమావాస్య వేళ పరిహారాలు. ఈ మహాలయ అమావాస్య రోజున నువ్వులతో కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణాలు వదలటం శ్రేష్టమైనది. పితృదేవతలు వెంటాడుతున్న వాళ్ళు బ్రాహ్మణుల సమక్షంలో తిలా హోమం అనేది చేపించుకుంటే పితృదోషాలు పోతాయని నమ్మకం. ఈరోజు ఉదయాన్నే లేచి సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పిస్తే పితృదోషాల కారణంగా కలిగే కష్టాలు తొలగిపోతాయి. ఈ మహాలయ ఈ రోజున పితృస్తోత్రం 108 టైమ్స్ చదివితే మంచిది. ఈ అమావాస్య రోజున దానాలు చేస్తే చాలా శ్రేష్టమని చెప్తారు. ఈరోజు కాకులకు ఆహారం పెట్టడం వల్ల పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు. అంతేకాకుండా ఇంట్లో ఆహారాన్ని మొదట కాకులకు పెట్టడం ద్వారా పూర్వీకులకు నైవేద్యం సమర్పించినట్లు అవుతుంది. అలాగే గోవుకు ఆహారం అందించటం, పక్షులకి మేత వేయటం వంటివి కూడా విశేషమైన ఫలితాలు అందిస్తాయి. మరీ ముఖ్యంగా పితృస్తోత్రం, విష్ణు సహస్రనామం చదవటం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం. ఆదివారం రోజున ఈ మహాలయ అమావాస్య రోజు మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళకైతే కంపల్సరీగా తర్పణాలు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.